హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ డైలీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో మా ఇంటి నుంచి అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో ఎందుకనేది అయితే నేనైతే చెప్తాను. చెప్పే ముందైతే ఈ వీడియోనైతే చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మ్యాటర్కి వచ్చేస్తే అయితే మీకు అందరికీ తెలుసు, మా అన్నకైతే కోతులకైతే ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇష్టం. ఆ కోతులకి ఫుడ్ పెట్టడానికైతే నన్ను మా ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చిండు. సో అన్నతోనైతే నేను కలిసి అయితే కోతులకైతే ఫుడ్ పెట్టడానికైతే వెళ్తున్నాము. సో పిల్లలిద్దరినైతే ఇక్కడ వదిలేసి వెళ్తున్నాము. వాతావరణం అయితే చాలా చల్లగా ఉండే, ఇంకా వర్షం కూడా పడుతుంది. సో అక్కడి నుంచి అయితే ఇద్దరు పిల్లల్ని వేసుకొని అది కూడా బండి పైన అయితే వచ్చేసాము ఈరోజు ఇక్కడికి. ఎందుకంటే కోతులకి ఫుడ్ పెట్టడం కోసమని నన్ను తీసుకుపోనికని వాడైతే వచ్చిండు. సో మా అన్నకి ఎందుకో ఏమో కోతులకి ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇష్టం. దాదాపు 13 years అవుతుంది స్టార్ట్ చేసి వాడైతే కోతులకు ఫుడ్ పెట్టడం. ఎప్పుడైనా బనానాస్ అవి పెడుతుండే. సో ఈసారి బనానాస్ ఎప్పుడైతున్నాయి బిస్కెట్స్ వేద్దామని చెప్పి నన్ను అయితే తీసుకెళ్ళిండు. సో ఓన్లీ కోతుల కోసం అని వాడు బిస్కెట్ తీసుకొచ్చి అయితే వేస్తున్నాడు. సో ఈ కాలంలో ఎంతమంది అండి అట్లా ఆలోచించే వాళ్ళు. వాడికైతే ఎందుకో ఏమో ఆ కోతులు అంటే అంత ఇష్టం, వాడికి ఫుడ్ పెట్టాలని బాగా ఉంటుంది అనమాట. అందుకే వాటి కోసం అయితే ఫుడ్ పెట్టడానికైతే వెళ్తున్నాం. కోతులు అంటే ఎవరండి? శ్రీరామచంద్రుడికి వారధి కట్టడానికి సహాయం చేసిన కోతులు. అందుకే కావచ్చు వాడికంటే అంత ఇష్టం కోతులంటే. మనుషులం మనమైతే ఆకలి వేస్తుందని చెప్తాం, అవి మూగజీవులు కదండి, అవి ఎలా చెప్తాయి చెప్పండి? ఒక్క నిమిషం నేను దిగినాక నేను దిగుతా. తీస్తున్నా. చూస్తున్నారు కదా, కోతులు అయితే మా దగ్గర ఉన్న బిస్కెట్ జ్యూస్ అయితే అవన్నీ అయితే ఎట్లా వస్తున్నాయో ఇక్కడ చూడండి. పెద్ద రోడ్డు, ఎందుకంటే ఇది చాలా డేంజర్ రోడ్ అనమాట. సో చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా వస్తాయి వెహికల్స్. సో అందుకోసం అయితే ఆ పొతులలోకి పోయి అయితే అన్న అయితే వాటికైతే బిస్కెట్స్ అయితే వేస్తున్నాడు. చూస్తున్నారు కదా ఎన్ని కోతులు వచ్చినాయో. మళ్ళీ ఏంటంటే అవి రోడ్డు పైన వేస్తే మమ్మల్ని రోడ్లో పోయే వాళ్ళు అయితే తిడతారు. అట్లా చాలాసార్లు తిట్టిరు అన్నని. అందుకే రోడ్లకు పోకు అని చెప్పి చెప్తున్నాడు అన్న. మేమైతే మళ్ళీ అక్కడ వేసేసి అయితే ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా ముందుకుంటాయి కదా ఆ కోతులకైతే బిస్కెట్స్ వేద్దామని చెప్పి ముందుకెళ్తున్నాం. అన్న అయితే రెగ్యులర్గా వస్తుంటాడు కదా, మంత్లీ అయితే అన్నం చూసి గుర్తుపట్టినట్టునే అవైతే వస్తున్నాయి. ఇంకా నేనైతే పైనుంచే వేసేసిన అనమాట. అవి మా బ్యాగ్ చూసి మాతోనే వచ్చేస్తున్నాయని నేనైతే విసిరేసిన బిస్కెట్స్ అయితే. చూడండి ఎట్లా తింటున్నాయో, ఎంత ఆకలిగా ఉన్నాయో పాపం కదా. చూడండి మీరు కూడా వీలైనంత వరకు అయితే ఈ విధంగా మూగజీవులకైతే ఫుడ్ వేయడానికైతే ట్రై చేయండి. నేను ఇంకా చాలా కోతులు అయితే అక్కడైతే చాలా ఉండిపోయాయి. అక్కడ రోడ్ని ఆపేసాయి, రోడ్లోకి వచ్చినాయి తినడానికి. అక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయి అన్నమాట. సో అక్కడైతే చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. చూస్తున్నారు కదా, మొత్తం రోడ్లోకి అయితే వచ్చేసాయి కోతులు. ఇక్కడ వేస్తే ఒక కోతిని చూసి అన్ని కోతులు వస్తాయని చెప్పేసి మేమైతే ఇక్కడ వేయడం అయితే స్టార్ట్ చేసాం. చూస్తున్నా అన్న బ్యాగ్ పట్టుకొని అయితే ముందుకెళ్తున్నాడు. ఆ కోతులు మమ్మల్ని చూసి చూడండి ఒక్కొక్కటి అయితే వస్తుంది. సో ఫైనల్గా అన్ని కోతులు అయితే వచ్చేసాయి. ఇక్కడ అన్ని బిస్కెట్స్ అయితే వేస్తున్నాము. అన్నీ చూడండి ఎంత గుంపులుగా ఉన్నాయో, ఎంత గుంపులుగా వస్తున్నాయో అక్కడ నుంచి చూడండి. మా రోడ్లోకి అయితే కోతులు అయితే పోకుండా మేమైతే ఒక సైడ్కి అయితే వేసేసాము. ఎందుకంటే రోడ్లో వేస్తే వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి, ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇటు లాస్ట్కి అయితే వేసేసాము. కోతులు చూసారా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో ఫుడ్ కోసం అని చెప్పి. సో ఇక్కడ ఫుడ్ తినడానికి చూడండి. ఈ వీడియో తీసేటప్పుడు కూడా నా బ్రెయిన్లో అయితే ఒక్కటే రన్ అవుతుంది, దేవుడా ఈ వీడియో అయినా కనీసం 1K వ్యూస్ వచ్చేటట్టు చూడని చెప్పేసి.
4K వ్యూస్ రావాలని కూడా నేనైతే కోరుకుంటున్నాను. అంతా మీ చేతిలోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి కోతులు అయితే ఎట్లా వస్తున్నాయో అక్కడ నుంచి అయితే బిస్కెట్స్ అన్నీ తింటున్నాయి కదా. సో రోడ్ ఇక నీళ్ళు తాగుతున్నాయి చూడు, ఆకలి తీరింది నీళ్ళు. సో ఫైనల్గా అయితే ఈ కోతులకి ఆహారం అయితే కడుపు నింపేసాము. సో చూడండి ఎంత గుంపులుగా ఉన్నాయో. మేమైతే చాలా హ్యాపీ, ఎందుకంటే చాలా మంచి పని చేసాం కాబట్టి. ఈ కోతులకి ఫుడ్ వేయడానికి నేనైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలా కష్టపడి వచ్చేసాం. అన్న అయితే మార్నింగ్ 9 o'clockకి వచ్చిండు నా దగ్గరికి అయితే. సో అక్కడ నుంచి ఇక్కడి వరకు పాపం బైక్ పైన అయితే నన్ను తీసుకొచ్చిండు పిల్లలతోని. ఇంకా మంచి పని చేసేటప్పుడు మంచి జరుగుతుంది అంటారు కదా, మాకైతే మంచి జరిగింది. వర్షం కూడా పడలేదు. కోతులకి బిస్కెట్స్ వేసిన తర్వాత అక్కడ నుంచి అయితే శాకర్మెట్ల టెంపుల్లో ఉన్న మన బాస్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆంజనేయ స్వామి వారు అయితే అక్కడ ఉంటారనమాట. సో అక్కడికైతే మేమైతే వెళ్ళాము. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి అయితే వెరీ పవర్. మేమైతే చాలా వరకు అయితే ఈ టెంపుల్కి వెళ్తాము. సో చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే చూడండి, ఇక్కడ తులసి ఉసిరి చెట్టు అయితే ఉంది. ఇంకా లోపల అయితే ఈ విధంగా ఉంది. చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో, అంటే స్వామివారికి కోరుకొని అక్కడ ముడుపులు కడతారు. గుడి లోపల ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూడండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.